వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. చంద్రబాబు అమరావతి ఉద్యమం వెనుక అసలు లక్ష్యం ఏంటి? వ్యవస్థలను చంద్రబాబు ఎలా వాడేసుకుంటున్నారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై కార్యకర్తల ఆగ్రహం దేనికోసం? సాగర్జీ సైలెంట్ అవ్వడం వెనుక మరో వ్యూహం ఉందా? బోధన్ ఎమ్మెల్యే కేసీఆర్ సీఎం అంటూ కొత్త పల్లవి ఎందుకు అందుకున్నారు? ఇలాంటి పొలిటికల్ స్టోరీస్ను కారిడార్లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి అస్పష్టతకు తెరపడేది ఎప్పుడు? గాంధీయేతర కుటుంబానికి ఆ పదవి దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రియాంక భిన్నస్వరం వినిపించడం వెనుక ఆంతర్యం ఏమిటి? వద్దంటూనే ఆ కుటుంబం ప్రెసిడెంట్ పీఠానికి దగ్గరవుతోందా? కాంగ్రెస్లో ప్రియాంక వ్యాఖ్యల కలకలం. గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి అంటోన్న ప్రియాంక వ్యాఖ్యలపై నో క్లారిటీ. కుర్చీ ఎక్కేందుకు ఇష్టపడని రాహుల్, పరిశీలనలో ముకుల్ వాస్నిక్, మోతీలాల్ వోరా, కుదరని ఏకాభిప్రాయం. సోనియాకు మళ్లీ అధ్యక్ష పదవి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించాలని తాజాగా ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రియాంక గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటివి కావని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అంటోంది. ఇప్పటికీ ఆమె ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇతర వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కోరారు. అయితే ఆయననే తిరిగి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీ సీనియర్ నేతలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడికి రాహుల్ లొంగలేదు. ఈ మధ్యలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు అధ్యక్ష పదవి పరిశీలనలో వచ్చాయి. గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న ముకుల్ వాస్నిక్, మోతీలాల్ వోరా లాంటి సీనియర్ల పేర్లు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పరిశీలించారు. ఒక దశలో ముకుల్ వాస్నిక్ పేరు బాగా వినిపించింది. అయితే ఆయన్ను పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అలా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సీనియర్లలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అధ్యక్ష పదవిపై మళ్లీ కథ గాంధీ కుటుంబం వద్దకు వచ్చి ఆగింది. ఈసారి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ ఆమెకు తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఒత్తిడి చేశారు. దాంతో మరోసారి ఆమె అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. ఇలా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గాంధీ ఇతర కుటుంబానికి చెందిన వ్యక్తి కోసం ప్రయత్నించినా అవి పెద్దగా సఫలం కాలేదు. పైగా ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ఓ వర్గం డిమాండ్. సంజయ్ ఝూ వ్యాఖ్యలతో కాంగ్రెస్లో కలకలం. కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకునే వరకు ఇప్పుడున్న వారికే పవర్. పార్టీ తమను కోరుకుంటోందని చెప్పకనే చెబుతున్నారా? రాహుల్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలని స్వరం పెంచిన నేతలు అప్పుడప్పుడు భిన్న స్వరం. గాంధీయేతర కుటుంబానికి పదవిపై కుదరని ఏకాభిప్రాయం. పార్టీలోని ఒక వర్గం మాత్రం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని అంతర్గతంగా డిమాండ్ చేస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి స్వీకరించని పక్షంలో నేరుగా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలు జరపాలని పార్టీ సీనియర్ నేత డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన సంజయ్ ఝూ సైతం పార్టీకి స్థిరమైన నాయకత్వం కావాలని 100 మంది కాంగ్రెస్ నేతలు లేఖలు రాశారని చేసిన కామెంట్స్ పెద్ద సంచలనమే అయింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం నూతన అధ్యక్షుడు ఎన్నుకునే వరకు ప్రస్తుతం ఉన్నవారే కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ అయోమయం సద్దుమణిగే వరకు సోనియా గాంధీ కొనసాగుతారు. నిజానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమకు అధ్యక్ష పదవిపై ఇష్టం లేదని చెప్పడం ద్వారా పార్టీయే తమను కోరుకుంటోందనే వాతావరణం సృష్టించడం అసలు లక్ష్యమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని పార్టీలోని నేతలు మళ్లీ స్వరం వినిపించడం ప్రారంభించారు. అంతేకాదు గాంధీ కుటుంబమే తప్ప మరొకరు కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచలేరనేది చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయం. గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి అని అప్పుడప్పుడు స్వరాలు వినిపించటం మినహా దాంట్లో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఏమాత్రం లేదని కుండ బద్దలు కొడుతున్నారు.
కొంత ఆలస్యమైన మళ్లీ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపడతారని స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడు అంతా మాదే అన్నారు. ప్రతిపక్షంలో మారాక కనిపించకుండా తిరుగుతున్నారు. చేసిన అవినీతి మెడకు చుట్టుకోవడంతో ప్రస్తుతం ఓట్లేసిన వాళ్లకు ముఖం చూపించడం లేదు. ఎవరా నేతలు? ఏంటా కథ? పవర్లో ఉన్నప్పుడు పక్కనున్న వారెవ్వరూ కనిపించలేదు. అందినంత దోచుకుందామనే ఆలోచన తప్ప మంచి పనులు చేసి వారి మన్ననలు పొందుదామన్న ఆలోచనే లేదని టీడీపీ నేతలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కనీసం వారికి ముఖం చూపించడానికి కూడా ఇష్టపడకుండా కనిపించకుండా తిరుగుతున్నారు. వీళ్లలో పత్తిపాటి పుల్లారావు పేరు ఫస్ట్ వినిపిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గ్రానైట్ దోపిడీ వ్యవహారం నుంచి దళితుల కాలనీలు ఖాళీ చేయించడం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుందని జనం నోరెళ్లబెట్టారు కూడా. అక్రమాలను అన్నీ గమనించే చిలకలూరుపేట నియోజకవర్గ ఓటర్లు దారుణంగా ఓడించి ఇంటికి పంపించారు. మళ్ళీ సొంత నియోజకవర్గ ప్రజలు కాదు కదా, కనీసం సొంత కార్యకర్తలకు కూడా ముఖం చూపించకుండా తిరుగుతున్నారు పత్తిపాటి. ఇక ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాయపాటి గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ అక్కడి ప్రజలకు రాయపాటి ముఖమే చూపించలేదు. ఎన్నికల సమయంలో మాత్రం తాను నర్సరావుపేటలోనే ఇల్లు తీసుకుని ఉంటున్నట్టు చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయాక ఫలితాలతో పని లేకుండా వెంటనే విచారణ ఎత్తేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుని సిబిఐ విచారణ దాకా వెళ్లడంతో రాయపాటి అడ్రస్ కూడా కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం గుంటూరుకు కూడా రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారని కేడర్ మండిపడుతున్నారు. రాజధాని ల్యాండ్ స్కామ్లో ధూళిపాల నరేంద్రపై ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. సిట్ విచారణలో నరేంద్ర అవినీతి భాగోతం బయటపడుతూ ఉండడంతో నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. అంతులేని అవినీతి పర్వం బయటపడుతున్న కొద్దీ కలుగులో ఎలుకలా అయిపోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆరోసారి గెలుద్దామనుకున్న నరేంద్ర ఆశలు ఘోరంగా దెబ్బతినడంతో ఆయన ఆచూకీ అంతు చిక్కటం లేదని జనం ఆశ్చర్యపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు తిరుగులేదనుకుని ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే పట్టించుకోలేదు. దీంతో ఒళ్ళు మండిన ఓటర్లు ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పారు. అయితే ఈ ఓటమితోనైనా బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వచ్చారా అంటే అదీ లేదు. నియోజకవర్గ ఓటర్లనే కాదు, చివరికి తమ సొంత కార్యకర్తలను కూడా గాలికి వదిలేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వీరు కనిపించే అవకాశమే లేదని జనం ప్రశ్నించుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పడం, అవసరం తీరాక వదిలేసి వెళ్ళిపోవడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఇదే బ్యాచ్లో లేటెస్ట్గా మాజీ మంత్రి పల్లె కూడా చేరిపోయారు. కరోనా కాలంలో జనం కష్టాలు తీర్చాల్సిన నేత ఇంటికే పరిమితం అవడంతో పుట్టపర్తి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేఎస్ఆర్ కమెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చంద్రబాబు అమరావతి ఉద్యమం వెనుక అసలు లక్ష్యం ఏమిటి? లాయర్లకు కోట్లాది రూపాయల ఫీజులు ఎవరు కడుతున్నారు? రాజకీయ క్రీడకు ఆ వ్యవస్థను చంద్రబాబు ఎలా వాడుకుంటున్నారు? సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ముందుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేని, జడ్జి రోహింగ్టన్ నారిమన్ను అభినందించాలి. 3 రాజధానుల పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజధాని సంస్థ రద్దు చట్టం, కేసుల విచారణ తమ వద్దకు వచ్చినప్పుడు ఆ కేసుల విచారణ నుంచి తప్పుకుని వారు మంచి సంప్రదాయం కొనసాగించారు. ఈ కేసుల్లో అమరావతి రైతుల పేరుతో టీడీపీ నేతలు పలువురు లాయర్లను తమ తరపున వాదనకు పెట్టుకున్నారు. ఇంతవరకు తప్పు లేదు. కానీ ఆ లాయర్లలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కుమార్తె రుక్మిణి ఉండడం, రోహింగ్టన్ తండ్రి పాలి నారిమన్ ఉండడం విశేషం. అమరావతి రాజధాని అంశంలో ప్రభుత్వ వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తూ అనేక వ్యూహాలు అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ గాని, అమరావతి రైతులని కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులని కానివ్వండి, ఎవరైనా గాని అనుసరిస్తున్న పద్ధతులు అత్యంత ఆశ్చర్యంగా ఉన్నాయి. త్యాగాలు చేశామని చెప్పుకునే రైతులు లక్షలు కోట్ల రూపాయల్లో లాయర్లకు వెచ్చించడానికి వెనుకాడడం లేదంటే ఏమిటి దాని అర్థం? నిజంగానే వారు పేద రైతులైతే ఢిల్లీలో కూర్చుని ఇంత ఖరీదైన లాయర్లను పెట్టుకోగలరా? అంతేగాక జడ్జీల కుటుంబ సభ్యుల్నే లాయర్లుగా పెట్టుకునే వరకు వెళ్ళగలరా? వారు బాగా వాదిస్తారని పెట్టుకుని ఉండొచ్చు, లేదా నాట్ బిఫోర్ మీ వ్యూహం ద్వారా కేసులు ఆలస్యం చేయడానికి పనికి వస్తుందని భావించి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎంత ఆలోచన ఉండాలి. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు జడ్జిలు ఇది భావ్యం కాదని తప్పుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే టీడీపీ నేతల వ్యూహానికి న్యాయ వ్యవస్థ కూడా అప్రదిష్ట పాలయ్యే ప్రమాదం వచ్చేదన్న అభిప్రాయం రాదా? ఇదే కాదు, జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఒక కల్పిత కథను సృష్టించిన తీరు కూడా వర్తమాన రాజకీయాల్లో పరిశోధనార్హమే అని చెప్పాలి. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని పొగుడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన తీరులో కూడా అనేక చిత్రమైన విషయాలు కనిపిస్తాయి. ఆయన ఎక్కడా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పలేదు, అలాగే పలానా జడ్జి ఫోన్ ట్యాప్ అయిందని అనలేదు. అలాగే జర్నలిస్టులు, లాయర్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెబుతూ పాత సోది చాలా రాసి ప్రధానికి పోస్ట్ చేశారు. అలా ఆ కథనం వండివార్చిన వారి పత్రిక కూడా పలానా ఆధారాల ద్వారా తాము ఈ వార్త ఇస్తున్నామని తెలపలేదు. ఒక ఫిక్షన్ స్టోరీ మాదిరి రాసి అచ్చుగుద్ది ప్రజల్లోకి వదిలారు. ఆ వెంటనే టీడీపీ నేతల మద్దతుతోనో లేక సొంతంగానో హైకోర్టులో ఒకరు పిల్ వేశారు. దాన్ని వాదించిన లాయర్ కూడా ఈ ఆరోపణలు నిజమైతే అంటూ వాదించడం విశేషం. మరోవైపు ప్రభుత్వం వైపు అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గాని, మరో సీనియర్ న్యాయవాది సుమన్ గాని అది అసలు గాలిపోగు చేసిన వార్త అని, దానిపై చర్య తీసుకుంటున్నామని చెప్పినా ఆ పత్రిక కూడా నోటీస్ ఇవ్వాలని హైకోర్టు వారిని ప్రభుత్వ న్యాయవాదులు కోరినా హైకోర్టు వారు పూర్తి సానుకూలంగా స్పందించినట్లు అనిపించలేదు. పైగా ఫోన్ ట్యాపింగ్ ను సీరియస్ గా తీసుకోవాలని భావించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఎక్కడైనా న్యాయ వ్యవస్థలోని వారికి అలాంటి ఇబ్బంది ఎదురైతే ఖచ్చితంగా స్పందించాలి, తప్పులేదు. కానీ అసలు ఆ కథనాన్ని రాసిన పత్రిక నోటీస్ ఇచ్చి ఆధారాలు ఉంటే తమకు చూపించండి అడిగినా సరిపోయేదేమోనని అనిపిస్తుంది. అలాగే తమ సహచర జడ్జిలతో మాట్లాడి ఎవరికి ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు ఉన్నాయో తెలుసుకుని ఉన్నా కేసు త్వరితగతిన పరిష్కారం అవడానికి ఆస్కారం ఉండేదనిపిస్తుంది. అలా కాకుండా విచారణ కొనసాగించడం వల్ల ట్యాపింగ్ ఆధారాలు దొరుకుతాయో లేదో తెలియదు. కానీ టీడీపీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. న్యాయమూర్తుల ఉద్దేశం మంచిదే కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటిని అరికట్టాలని భావిస్తుండడం కూడా సరైన ఆలోచనే. కానీ అందుకు వారు అనుసరించిన తీరు మాత్రం కొన్ని ప్రశ్నలకు తావిచ్చింది. వాటిని బహుశా వచ్చే విచారణలో క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒకటి కనిపిస్తుంది, ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న తెలుగుదేశం పార్టీ న్యాయ వ్యవస్థను కూడా ఒక అస్త్రంగా వాడుకుంటున్న తీరు సహజంగానే ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. కోర్టులకు వెళ్లే హక్కు ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రజలకు సంబంధించిన అంశాల్లో, విధానపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చేయాలన్న ప్రయత్నాలను కూడా గౌరవ న్యాయస్థానం వారు గమనిస్తే బాగుంటుందనిపిస్తుంది. లేకుంటే రాజకీయ క్రీడలకు న్యాయస్థానం వేదిక అయ్యే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ముప్పు తెస్తుంది. వ్యవస్థల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. అది అటు పాలకా వ్యవస్థకు, ఇటు న్యాయ వ్యవస్థకు మంచిది కాదు. పాలనా వ్యవస్థలో తప్పులను ఎత్తి చూపడం మంచిదే, కానీ నిత్యం అదే పనిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా
న్యాయ వ్యవస్థ ఉందన్న భావన ప్రజల్లోకి వెళితే అది శోభనివ్వదు. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి విషయంలోనూ కోర్టుల్లో వివాదపడుతోందన్న భావన రావడం కూడా మంచిది కాదు. గాలి వార్తలనే పిల్గా ఎలా తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది వాదించడానికి ఇది సీరియస్ విషయం అని గౌరవ కోర్టు వారు అనడానికి మధ్య సమతుల్యత దెబ్బతింటోందా అన్న భావన చట్టాల పరిజ్ఞానం లేని వారికి అనిపిస్తుంది. కనుక రెండు వ్యవస్థలు తమ తమ పరిధుల్లో ఉండి ప్రజలకు మేలు చేయాలని కోరుకుందాం. ఏడాది క్రితం వరకు ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్, ఇప్పుడు పార్టీ లీడర్. ఆయన హైకమాండ్ పట్టించుకోదు, స్టేట్ లీడర్లకు గుర్తురారు. దీంతో ఆ నేత దాదాపుగా సైలెంట్ అయిపోయారు. అయినా తరచూ ఆయన సెన్సేషనల్ స్టేట్మెంట్స్తో చర్చల్లో మనిషిగా ఉంటున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? విద్యాసాగర్ రావు గురించి, ఆయన పొలిటికల్ కెరియర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేంద్ర మంత్రిగా, ఆ తర్వాత గవర్నర్గా పనిచేసిన అనుభవం ఆయనది. ఓ రకంగా బీజేపీ పెద్ద దిక్కు. తలపండిన అనుభవం ఉన్నా ఆయన వార్తల్లో వ్యక్తిగానే మిగిలిపోతున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహారం చూస్తుంటే ఉనికి కోసం తంటాలు పడుతున్నట్టుంది. దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ అంటూ అప్పట్లో విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ పెద్ద సంచలనమయ్యాయి. అయితే అటువంటి ఆలోచనేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కరోనా వైరస్తో కలిసి జీవించాల్సిన అవసరం లేదంటూ గవర్నర్ తమిళిసై కామెంట్స్ ని సమర్థించారు. కరోనా చికిత్సను వికేంద్రీకరణ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయని చెప్పారు. గతంలోనూ బీజేపీ అధ్యక్ష పదవిలో తాను లేనంటూ విద్యాసాగర్ రావు కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుండి ఆయన తప్పుకున్న నాటికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు. స్వయంగా ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి సామాన్య కార్యకర్తగా సభ్యత్వం తీసుకున్నారు. భవిష్యత్తులో సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ పార్టీ ఎదుగుదలకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు విద్యాసాగర్ రావు. అనంతరం ఆయన పెద్దగా పార్టీ రాష్ట్ర కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆయన సేవలను పెద్దగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చాక కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో సీనియర్లందర్నీ పక్కకి పెడుతున్నారనే చర్చ కమల దళంలో నడుస్తోంది. దానిలో భాగంగానే సాగర్జీ కామ్గా ఉన్నారా లేక మరో కారణమా అన్నది తెలియక పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త కమిటీని ప్రకటించే సమయంలో సీనియర్లకు సంబంధం లేకుండా అన్నీ తానై వ్యవహరించిన బండి కమిటీ ప్రకటన తర్వాత కూడా సాగర్జీని సంప్రదించలేదనే చర్చ నడుస్తోంది. విద్యాసాగర్ రావు లాంటి రాజకీయ ఉద్దండుల సలహాలు, సూచనలు పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉన్నా ఆయన సేవలను వినియోగించుకోకపోవడం పట్ల సంజయ్ తీరుపై క్యాడర్ గుర్రుగా ఉంది. ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ తానున్నానంటూ సాగర్జీ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో అధిష్టానం ఆయనకు ఎలాంటి అవకాశం ఇచ్చి గౌరవిస్తుందో చూడాలి. కమలదళం కయ్యానికి కాళ్ళదూవుతోంది. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా రచ్చరచ్చ చేస్తోంది. అధికార పార్టీని ఎండగట్టేందుకు రెడీ అవుతూనే స్థానికంగా పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఎక్కడా లేని విధంగా అక్కడే ఎందుకు అలా చేస్తోంది? ఆ హడావుడి వెనుక ఉన్న మతలబేంటి? వరంగల్లో బీజేపీకి మంచి పట్టుంది. నేతలు, క్యాడర్ కూడా బలంగా ఉంది. అలాంటి చోట పార్టీని మరింత విస్తరించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలనే ఉద్దేశంతో కమలనాథులు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారట. ముఖ్యంగా త్వరలో జరిగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని విళ్ళూరుతున్నారట. అందులో భాగంగా ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్న ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు, సామూహిక నిరసన కార్యక్రమాలు, నిన్న చలో మల్లారం పేరుతో హడావిడి, ఇప్పుడు గ్రేటర్ వరంగల్ సిటీ సమస్యలపై పోరాటం, ఇలా రకరకాల కార్యక్రమాలతో బీజేపీ జోరు మీదున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా వరంగల్పై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద పట్టణమైన వరంగల్లో సత్తా చాటితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే దిశగా స్కెచ్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నగరానికి చెందిన నేతలందరినీ సమన్వయపరిచి ఏకతాటిపై నిలిపేలా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆ దిశగా అడుగులేస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. రానున్న 6 నెలలు పార్టీకి కీలకమని, ఈ సమయంలో మరింత దూకుడుగా వెళ్లాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా అనుకున్న మేర పార్టీ నిర్మాణం జరగలేదు అనేది రాష్ట్ర నాయకత్వం వాదనగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో అలాంటి సమస్యలు తలెత్తకుండా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లేలా పార్టీ నేతలు అడుగులేస్తున్నట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి గ్రేటర్ వరంగల్లో అధికార టీఆర్ఎస్ కు గట్టి పట్టుంది. ఉద్యమ సమయంలో ఆ పార్టీ ప్రజలకు బాగా దగ్గరైంది. అలాంటి పార్టీకి చెక్ పెట్టాలి అంటే దూకుడు వైఖరితో ముందుకెళ్లాలనేది కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఓవైపు పార్టీ శ్రేణులను పరిగెత్తిస్తూనే మరోవైపు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే ప్రయోజనం ఉంటుందని, ఇప్పటి నుంచే ఆ దిశగా ముందుకెళ్లాలని పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లుగా వరంగల్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇవి పొలిటికల్ కార్డర్ డీటెయిల్స్. స్టే ట్యూన్డ్.